వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2025 అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, కన్నడిపాయకు ఇటీవల జిఐ ట్యాగ్ లభించింది. ఇది ఏ రాష్ట్రానికి చెందిన గిరిజన హస్తకళ? ఆన్సర్ ఏ, కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో సురక్షిత దేశాల జాబితాను నంబియా భద్రతా సూచిక ప్రకారం భారత స్థానం? ఆన్సర్ సి, 66. మొదటి సూచిక అనేది యూరోప్లోని అండొర్రా, సెకండ్ అనేది యుఏఈ, థర్డ్ అనేది ఖతార్. ఇవి యొక్క ఫస్ట్, సెకండ్, థర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, 6వ బిమ్స్టెక్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ, థాయిలాండ్, బ్యాంకాక్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో తొలి నానో ఎలక్ట్రానిక్స్ రోడ్ షో ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ ఏ, ఐఐఎస్సి, బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఏ దేశం అత్యున్నత పురస్కారం? మిత్ర విభూషణను ప్రదానం చేసింది? ఆన్సర్ బి, శ్రీలంక మిత్ర విభూషణను శ్రీలంక అధ్యక్షుడు దిశనాయకే ప్రదానం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, 2025 మే 1 నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉండనున్న ఒకే ఒక గ్రామీణ బ్యాంక్? ఆన్సర్ ఏ, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ జిల్లాలో P4 మార్గదర్శి బంగారు కుటుంబం పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని ప్రారంభించారు? ఆన్సర్ డి, బాపట్ల జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, 3వ బిమ్స్టెక్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ సమావేశం ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ సి, నేపాల్. నెక్స్ట్ క్వశ్చన్, 2032 ఒలింపిక్స్ ఎక్కడ జరగనున్నాయి? ఆన్సర్ ఏ, బ్రిస్బేన్ నగరం, ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్, 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ముద్రా యోజన పథకం ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ ఏ, 2015 ఏప్రిల్ 8న ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 150వ అసెంబ్లీ ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి, తాష్కెంట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఏ రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద కొత్త వన్యప్రాణుల అభయారణ్యాన్ని ప్రకటించింది? ఆన్సర్ బి, మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో షెడ్యూల్డ్ కులాలలో రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేసిన మొదటి రాష్ట్రం? ఆన్సర్ సి, తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, రెండియా సిల్క్ ఖాసీ చేనేతకు జిఐ ట్యాగ్ లభించింది. ఇవి ఏ రాష్ట్రానికి చెందినవి? ఆన్సర్ బి, మేఘాలయ. నెక్స్ట్ క్వశ్చన్, ఏఐ అసిస్టెడ్ ఐవీఎఫ్ విధానంలో ప్రపంచంలో తొలి శిశువు ఏ దేశంలో జన్మించింది? ఆన్సర్ సి, మెక్సికో. నెక్స్ట్ క్వశ్చన్, నోలెన్
నోలెన్ గురేర్ సందేశ్ స్వీట్ జిఏ ట్యాగ్ లభించింది. ఇది ఏ రాష్ట్రానికి చెందినవి? ఆన్సర్ సి పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో తొలి వాతావరణ మార్పుల పరిశోధన కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఏ ఉదంపూర్, జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్, నోమాడ్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 భారత్ ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఏ 148. మొదటిది ఐర్లాండ్, రెండవది స్విట్జర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, 2025 IBSF ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లో ఎవరు విజయం సాధించారు? ఆన్సర్ ఇస్ బి సౌరవ్ కొఠారి. నెక్స్ట్ క్వశ్చన్, ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఇస్ బి సౌరవ్ గంగూలీ. నెక్స్ట్ క్వశ్చన్, మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో 2025 ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో ఎంతమంది మరణించారు? ఆన్సర్ బి 26. నెక్స్ట్ క్వశ్చన్, రాకేష్ శర్మ తర్వాత ఆక్సియం 4 మిషన్లో భాగంగా భారత్ నుంచి అంతరిక్షంలోకి వెళ్తున్న భారతీయుడు? ఆన్సర్ సి శుభాంశు శుక్లా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ సి ఏప్రిల్ 24th. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఏప్రిల్ 19th నాటికి భారత్ మొదటి ఉపగ్రహం ఆర్యభట్టను ప్రయోగించి ఇప్పటికీ ఎన్నేళ్ళు పూర్తి చేసుకుంది? ఆన్సర్ ఏ 50 years, 50 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఏ సంవత్సరం నాటికి 3 లక్షల కోట్ల రక్షణ ఉత్పత్తులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ బి 2029 నాటికి. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ పాకిస్తాన్ మధ్య సింధు నదీ జలాల ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ సి 1960లో జరిగింది. ఇది పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్కు భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు మధ్య ఈ యొక్క ఒప్పందం జరిగింది. దీనికి ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించింది. సో ఇది ఎప్పుడంటే 1960 సెప్టెంబర్ 19న ఈ యొక్క ఒప్పందం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రం ప్రారంభించనున్న జీరో పావర్టీ మిషన్ పేరును భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మిషన్గా మారుస్తున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ డి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రానికి చెందిన షెహనాయ్ అనే సంగీత పరికరానికి జిఏ ట్యాగ్ వచ్చింది? ఆన్సర్ సి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ఏసీ లోకల్ రైలును ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ బి చెన్నై. 2025 ఏషియన్ యూత్ పారా గేమ్స్ ఎక్కడ జరిగాయి? ఆన్సర్ సి దుబాయ్. ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టకండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు PDF రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.